హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేపల్ల ఫ్యామిలీ లాగ్స్. నేను మీ ప్రసన్న. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు 5:30కి లేచాను. ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చేసానండి. తర్వాత నీళ్లు కూడా జల్లి ముగ్గు కూడా వేశాను. ముగ్గు చాలా బాగా వచ్చింది. తర్వాత కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు కూడా కోసుకున్నాను. ఈరోజు నేను బెండకాయ కూర, కోడిగుడ్డు, రొయ్యపొట్టు కూర వండుదామనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి షింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేశానండి. కడిగేసి ఇల్లు కూడా తుడిచాను. తర్వాత స్నానం చేసి వచ్చి దేవునికి దీపారాధన చేసుకున్నాను. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మా పిల్లలు ఇంకా లెగవలేదండి. లెగిస్తే వాళ్ళని రెడీ చేయాలి. ఈ లోపల నేను వంట కూడా కంప్లీట్ చేసుకోవాలి. అందుకని వంటగదిలోకి వెళ్ళి దోశలకని రాత్రి పోసానండి. దోశపిండి చూస్తే బాగా పొంగింది. చలికాలం కదా, పొంగదనుకున్నాను. బాగా పొంగింది. కూరకు రొయ్యపొట్టు కూడా వేసుకున్నాను. వాటర్ పోసాను. ఈ లోపల దోశపిండిని కావాల్సినంత వరకు గిన్నెలోకి తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. రైస్ కడిగి రైస్ కుక్కర్లో కూడా బియ్యాన్ని పెట్టుకున్నానండి. తర్వాత కూరకు కావాల్సిన బాండి 2 బాండీలు పెట్టాను. ఈరోజు నేను కోడిగుడ్డు, రొయ్యపొట్టు కూర వండుతున్నాను అన్నాను కదా. ఆ కూర అయితే నేను ఎప్పుడూ వండలేదండి. మా పాప వండమంది. ఓసారి ట్రై చేద్దాం మమ్మీ, వండు అంది. అందుకని పాప కోసం వండుతున్నాను. తర్వాత బెండకాయ ఫ్రైకి కూడా బాండీ పెట్టుకున్నానండి. రొయ్యపొట్టు కూరకు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు మా చెట్టుదేనండి. చాలా ఫ్రెష్గా ఉంది. తర్వాత బెండకాయ కూరకు కూడా తాలింపు దినుసులు వేసుకున్నాను. కరివేపాకు నేను చాలా ఎక్కువగానే వేసుకుంటానండి. ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కూరకు కావాల్సిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. రెండిట్లో పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి. ఈ లోపల మనం నానబెట్టుకున్న రొయ్యపొట్టును జల్లెడ బుట్టలో వేసుకుని బాగా కడుక్కుందామండి. అలా కడుక్కోవడం వలన ఇసుకంతా పోద్ది. ఈ కూరలో ఉప్పు కూడా వేసేసుకున్నాను. బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యపొట్టును కూడా వేసుకున్నాను. రొయ్యపొట్టును కూడా బాగా వేపాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపడినంత కారం కూడా ఈ రొయ్యపొట్టు కూరలో వేసేసుకుందాము. కారం 1 స్పూన్ కారం వేసానండి నేను. అలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కూరని. ఈ కూర చాలా బాగుంటుందండి. 4 గుడ్లు పొరిటానండి. 4 గుడ్లు అయితే ఈ కూరకు సరిపోద్ది. గుడ్డు కూడా పొరిటిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. అలా మగ్గించడం మూలాన నీసు వాసన అనేది లేకుండా ఉంటుందండి. తర్వాత తిప్పేసి మళ్ళీ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై చేస్తే మొత్తం బాగా బాగుంటుందండి. తర్వాత సరిపడినంత పొడి మసాలా కూడా 2 కూరల్లో వేసుకున్నాను. ఒకసారి ఈ కూరని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.